బాట డిజిటల్ బోధనకు 62,000 ఐఎఫ్పి స్క్రీన్స్, 33,000 స్మార్ట్ టీవీలు, ట్యాబ్లు, ఆది నుంచే ఆంగ్లంలో పట్టు కోసం ఇంగ్లీష్ మీడియం టోఫెల్ సెక్షన్, 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ యాక్టివిటీ బేస్డ్ పుస్తకాలు, సిబిఎస్ఈ సిలబస్, తాజాగా ఐబీ దిశగా అడుగులు, పిల్లలకు ఐటీ కోర్సుల శిక్షణ, స్కిల్ ఎక్స్పర్ట్స్ నియామకం. సర్కార్ బడికి వస్తే చాలు, పుస్తకాల నుంచి అన్ని ఉచితమే, డబ్బులు ఇచ్చి మరీ విద్యాబుద్ధులు నేర్పిస్తున్న సర్కార్, విద్యారంగ సంస్కరణలకు 71,000 కోట్లకు పైగా వెచ్చించినటువంటి సీఎం జగన్ అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా రిజర్వ్ బ్లాక్ బోర్డుపై రాసేందుకు 4 ముద్ద శుద్ధ మొక్కల కోసం కూడా వెతుక్కోవాల్సినటువంటి దుస్థితి నుంచి ఏకంగా ట్యాబ్లు, ఐఎఫ్పి స్క్రీన్స్, స్మార్ట్ టీవీలు తో పాటు మన ప్రభుత్వ స్కూళ్ళు సరికొత్తగా ఆవిష్కృతమయ్యాయి. పగిలిన గోడలు, పెచ్చులుడే స్లాబులు, చెట్ల కింద వానాకాలం చదువులు అనే దురవస్థ నుంచి ప్రభుత్వ స్కూళ్ళ విద్యార్థులు ఏకంగా ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే స్థాయికి తీసుకెళ్లిన గంట మన రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. 4 ఏళ్ల సాకారమైన మార్పులు ఇవన్నీ అంటూ హైలైట్ చేశారు. లేకపోతే అమెరికాలో రోడ్డు ప్రమాదం, 6 ఏపీ వాసులు దుర్మరణం, మృతుల్లో 5 ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ కుమార్ పెనతండ్రి కుటుంబ సభ్యులు, మరో వ్యక్తికి తీవ్రగాయాలు, కారును ట్రక్ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. అయితే అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు రాష్ట్ర ప్రభుత్వం